కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో 150 మంది వికలాంగుల పింఛన్లను తొలగించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు నగేష్, నాయకులు రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వికలాంగులను డాక్టర్ల పేరు చెప్పి చదరం సర్టిఫికెట్లో తక్కువ పర్సంటేజ్ ఇచ్చారని, అసలైన అర్హులైన వికలాంగుల పెన్షన్లను వెల్దుర్తి మండలంలో 150, కర్నూలు జిల్లా వ్యాప్తంగా 5250 పెన్షన్లను తొలగించడం అంటే వికలాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా వెల్దుర్తి మండలంలో 70 నుండి 80% అంగవైకల్యంతో ఉన్న వారి పెన్షన్లు సైతం తొలగించారని తెలిపారు. ఇదే విషయాన్ని అంగవైకల్యంతో బాధపడుతున్న వికలాంగుల ఎంపీడీఓల దృష్టికి తీసుకువస్తే మళ్లీ సదరం క్యాంపుకు వెళ్లి సదరం సర్టిఫికెట్లో అంగవైకల్య శాతం తక్కువ ఉన్నట్లు తీసుకుని వస్తే పెన్షన్లు పునరుద్ధరిస్తామని చెబుతున్నారు. ఉన్న పెన్షన్ తొలగించి ఆల్రెడీ ఇప్పటికే డాక్టర్ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందిన వికలాంగులకు మరి సర్టిఫికెట్లు తెచ్చుకోండి అని డాక్టర్ల చుట్టూ సదరం క్యాంపుల చుట్టూ తిప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిజాయితీగా మీరు లెక్కించిన తర్వాత అనర్హులను తేలితే అప్పుడు తీసేయండి తప్ప ఫస్ట్ పింఛన్ తొలగించి మీరు వెళ్ళి ఎంపీడీఓకి లేదా మున్సిపల్ కమిషనర్కి మీరు వినతి పత్రం పెట్టుకోండి. మళ్ళీ డాక్టర్ మీకు పరిశీలించి మీకు కనుక సదరం క్యాంపులో పర్సెంటేజ్ దండి ఉంటే పెన్షన్ వస్తుంది, లేకుంటే రాదు అని చెప్తున్నారు. అలా కనుక చేస్తే జిల్లాలోని 5250 మరి ఎవరైతే వికలాంగుల పెన్షన్ పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా కట్టుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందే కూర్చోవలసి వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు కానీ వీళ్ళందరూ కూడా వెంటనే తొలగించినటువంటి వెల్దుర్తి మండలంలో తొలగించిన ఏవైతే 150 వికలాంగ పెన్షన్లు ఉన్నాయో వాటిని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా మీరు పునరుద్ధరించండి. ఈ 150లో